వాహనాల పెండింగ్ చలాన్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక రాయితీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. 2023 డిసెంబర్ 26 నుంచి పెండింగ్ చలాన్ల చెల్లింపునకు అవకాశం కల్పించింది. 2024 జనవరి 10 వరకు చలాన్లు చెల్లించేందుకు సమయం ఉంది. అయితే పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ వెబ్సైట్ ను క్రియేట్ చేసి వాహనదారులను దోచుకుంటున్నారు. చాలా మంది వాహనదారులు ఫేక్ వెబ్సైట్ కు వెళ్లి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అయితే ఈ వెబ్సైట్ లో పేమెంట్ చేయొద్దని పోలీసులు హెచ్చరించారు. www.echalana.tspolice.gov.in వెబ్సైట్లో మాత్రమే నగదు పే చేయాలని పోలీసులు పేర్కొన్నారు. పేటీఎం, మీ సేవ సెంటర్లో పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవచ్చునని పోలీసులు పెండింగ్ చలాన్లపై జనవరి 10 వరకు రాయితీ కొనసాగనుంది. దీంతో చాలా మంది చలాన్లు చెల్లించడానికి ఎగబడుతున్నారు. దీన్ని అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్ ద్వారా చలాన్లు వసూలు చేస్తూ వాహనదారులు జేబులు కొల్లగొడుతున్నారు. దీంతో పోలీసులు సోషల్ మీడియా ద్వారా వాహనదారులను అప్రమత్తం చేశారు. నకిలీ వెబ్సైట్లోకి వెళ్లి డబ్బులు చెల్లించవద్దని కోరారు. బైక్లు, ఆటోలకు 80%, 4 వీలర్లకు 60%, భారీ వాహనాలపై 50%, ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై 90% రాయితీలను ప్రకటించారు. రాష్ట్రంలో 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.